గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కొంతమంది మిత్రులు కూడా శత్రువులా తయారవడము, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు రాక విపరీతంగా ఖర్చులు పెరగడం మిమ్మల్ని మానసిక అశాంతికి కలగజేస్తాయని చెప్పొచ్చు. మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు ఉన్నాయి జాగ్రత్త. ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా కోపంగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లోనూ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. లిటిగేషన్ ఉన్న భూములు కొనడం కానీ, రాత కోతల్లో ఇబ్బందులు కానీ కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిల్స్ గురే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి మంచిది కాదు. వచ్చినటువంటి ఆదాయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల, ఇంటి వెచ్చాల వల్ల, అనేక కారణాల చేత పిల్లల యొక్క చదువుల కోసం అవ్వచ్చు, లేదా అనేక కారణాల చేత విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఖర్చులు కానీ, రుణ బాధల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము, కొత్త అప్పులు చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము ఇబ్బంది పెడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే అవకాశాలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, తీవ్ర ఇబ్బందులు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నరఘోష అధికంగా ఉంటుంది, జాగ్రత్త. ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక వెళ్ళిపోతున్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య, కావలసిన వారి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచన పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తున్నాయి. వారం ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో లావాదేవీ జరపడం మంచిది కాదు, ఎవరిని నమ్మకండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమ కలాపాలు కానీ పెద్దగా అనుకూలించడం లేదు. ప్రేమించిన వ్యక్తుల మధ్య అనుకోని వివాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభా, స్కిల్స్ ఉన్నా కూడా సరైన గ్రోత్ కనపడటం లేదు, లేదా అనుకునే మార్కులు, ర్యాంకులు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగం అంతా కూడా కత్తి మీద సాములాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడం, విరక్తి ఆలోచన, నీరసము, నిస్సత్తుతో పాటుగా భర్తతో విభేదాలు, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీసు కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. సంక్రమించడంతో పాటుగా విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు ధరించడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ అనుకూలంగా కనపడుతోంది. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, పొగుడుతారు, మెచ్చుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది ఈ వారం అంతా కూడా. మీరు అనుకున్న కోరికలు కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా అనుకూలంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలామందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ, లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలని తపన పెరుగుతుంది. కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగాలు అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ